తీర ప్రాంతాల కోత రాష్ట్రంలో ఇది చాలా పెద్ద సమస్య. తుఫాన్లు వచ్చిన ప్రతిసారి తీర ప్రాంతాలు కోతకు గురవుతున్నాయి. ఆ సమయంలో ఎంతో నష్టం వాటిల్లుతోంది. కాస్త వర్షాలు కురవగానే అక్కడి ప్రజలు భయంతో వణికిపోతుంటారు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? తీర ప్రాంతాన్ని ప్రకృతి విపత్తుల నుంచి ఎలా కాపాడుకోవాలి? నష్టాన్ని ఎలా తగ్గించుకోవాలి? ఈ ప్రశ్నల నుంచే సరికొత్త ఆలోచన చేసింది రాష్ట్ర అటవీ శాఖ. అదే గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్. ఇప్పటికే దీనికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా రాష్ట్రంలోని మొత్తం తీర ప్రాంతం పొడవునా 5 కిలోమీటర్ల వెడల్పుతో పర్యావరణ కారిడార్ ఏర్పాటు చేయనుంది. మరి ఈ ప్రాజెక్టు లక్ష్యాలేంటి? ఈ గ్రీన్ వాల్ ఎలా నిర్మించనున్నారు? భవిష్యత్తు ప్రణాళికలేంటి? తదితర వివరాలన్నీ ప్రత్యేక ముఖాముఖిలో పంచుకున్నారు అటవీ శాఖ సలహాదారు మల్లికార్జునరావు. మరి ఆయన ఏం చెప్పారో వివరంగా చూద్దాం. దేశంలోనే 3వ అతిపెద్ద తీర ప్రాంతం కలిగినది ఆంధ్రప్రదేశ్. ఎన్నో అవకాశాలను కల్పిస్తున్నటువంటి ఈ తీర ప్రాంతం ఎన్నో సవాళ్లను కూడా విసురుతోంది. ఇటీవల వచ్చిన మోంతా తుఫాన్ కావచ్చు, అంతకుముందు వచ్చినటువంటి తుఫాన్లు కావచ్చు, సముద్ర తీర ప్రాంతంలో అనేక రకాల ఇబ్బందులను గురిచేసింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ వాల్ ప్రాజెక్టు పేరిట సముద్ర తీర ప్రాంతాన్ని ఒక రక్షణ కవచంగా మార్చేందుకు, పర్యావరణ హితంగా చేసేందుకు, ప్రకృతితోనే ముఖ్యంగా మొక్కల పెంపకం ద్వారానే తీర ప్రాంతాన్ని సంరక్షించేందుకు ఓ ప్రతిపాదన చేసింది. దీనికి సంబంధించిన ప్రాజెక్టు కూడా కార్యాచరణలో ఉంది. అసలు ఈ గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ ఏంటి, దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనే విషయాలు మనతో పాటు అటవీ శాఖ సలహాదారు పి మల్లికార్జునరావు గారు ఉన్నారు. ఆయన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. మడ అడవులు సాధారణంగా రక్షణ కవచాలు అంటారు. మన రాష్ట్రంలో చూస్తే 1053 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి అడవుల పరిస్థితి ఎలా ఉంది సార్? ఈ మడ అడవులు మన రాష్ట్రంలో చాలా ఇంపార్టెంట్ రోల్ పాటిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సముద్ర తీరాన్ని రక్షించడంలో 41,000 హెక్టార్లు ఉన్న మడ అడవులు ఈ తీర ప్రాంతానికి కవచంలాగా ఉన్నది. వీటిలో కొంత ఛాలెంజెస్ ఉన్నాయి. ఏంటంటే మడ అడవులు కొన్ని ప్రాంతాల్లో చిన్నపాటి నష్టం జరుగుతుంది, దాన్ని నివారించాలి. అట్లానే మడ అడవుల్లోని సాంద్రతను కూడా పెంచాలి. అట్లానే మడ అడవులు కొన్ని నోటిఫై కాని మడ అడవులను కూడా, అంటే వాటికి రక్షణ లేని మడ అడవులను కూడా రక్షణ కవచంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. సైక్లోన్ లాంటి విపత్తులను రక్షించడంలో మడ అడవులు చాలా ప్రధాన పాత్ర పోషించాయని మనందరికీ తెలిసిందే గతంలో. అంటే ఇప్పుడు చాలా చోట్ల ఉన్న పరిస్థితి ఎలా ఉంది సార్? ప్రజెంట్ ఏ ప్రాంతాల్లో ఎలా ఉంది? ఇప్పుడు యాక్చువల్గా మనకి మడ అడవులు ఈ కృష్ణా గోదావరి ఆ ప్రాంతంలో, ఎస్టేరియా ప్రాంతంలో మడ అడవులు చాలా ఇంపార్టెంట్. అక్కడ దాని డిగ్రేడేషన్ ఆపాల్సిన అవసరం ఉంది. దాని గురించి ఇప్పుడు ప్రత్యేకమైన చర్యలు జరుగుతున్నాయి. ఎందుకంటే దానివల్ల అక్కడ ఈ ఫిషర్మెన్కి ఇబ్బంది కలుగుతుంది మడ అడవులు లేకపోతే. అట్లానే ఈ డెల్టా ప్రాంతం కూడా వ్యవసాయపరంగా నష్టం జరుగుతుంది. ఈ తుఫాను లాంటి, సునామీ లాంటి ఈ రక్షణ విషయమే కాకుండా అక్కడ ఉన్న ప్రజల జీవనోపాధి మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి వాటిని రక్షించాలి, వాటిని చక్కగా రిస్టోర్ చేయాలి. అట్లానే దాన్ని జరుగుతున్న నష్టాన్ని ఆఫ్ చేయడానికి ప్రయత్నాలు జరగాలి. తీరక్షేమం కోసం అమలు చేస్తున్న గ్రేట్ గ్రీన్ వాల్ కాన్సెప్ట్ ఏంటి సార్? దీని ద్వారా ఏం చేస్తారు? ఇది గ్రేట్ గ్రీన్ వాల్ కాన్సెప్ట్ అనేది మన ఉప ముఖ్యమంత్రి గారు చర్చల్లో ఇది వచ్చింది. ఏంటంటే మన ఈ తీర ప్రాంతాన్ని అంతా కూడా మనం పూర్తిగా సంరక్షించాలి. తీర ప్రాంతాల నుంచి వచ్చే మన విపత్తుల నుంచి రక్షించడమే కాకుండా ఆ ప్రాంతంలో ఉన్న సుమారు 3 మిలియన్ల పైన ఉన్న ప్రజలు, 280 గ్రామాల ప్రజలకి రక్షణగా ఉండాలంటే మనం అటవీ ప్రయత్నం ఏమైనా చేస్తే బాగుంటుందా, గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఏమైనా చేస్తే బాగుంటుందని చర్చల ద్వారా వచ్చినప్పుడు మనం గ్రేట్ గ్రీన్ వాల్ నిర్మించవచ్చు. గ్రేట్ గ్రీన్ వాల్ ఎలా నిర్మించడం అంటే దీనికి సిమెంటు, కాంక్రీట్తో కాదు, ఈ గ్రీనరీ ద్వారా హరిత కవచాన్ని ఏర్పాటు చేయొచ్చు అనే ఆలోచన వచ్చింది. దాని నుంచే ఇప్పుడు మనం ఏర్పాట్లు మొదలుపెట్టాం. ఇప్పుడు సముద్ర కోత, అలాగే ఉప్పు నీరు చొచ్చుకు రాకుండా ఈ హరిత కవచం ఎలా ఉపయోగపడుతుంది? తప్పకుండా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ కోత అనేది ఇప్పుడు మనకి ఎరోజన్ కూడా సుమారు మనకి 25 to 30% కోస్ట్ లైన్ కోతకు గురవుతుంది. అది ఆపాలంటే మనకి ఇదే ఒక మార్గం. ఎందుకంటే ఇది రూట్ సిస్టము అనేది మన ఈ ప్లాంట్స్ కానీ, ష్రబ్స్, హెర్బ్స్, ఆ తర్వాత ట్రీస్ ఇవన్నీ ఉంటాయి. దాన్ని చొచ్చుకు రాకుండా ఆపగలిగే పరిస్థితి ఉంటుంది. ఈవెన్ మ్యాంగ్రూవ్స్ కాకుండా మిగతా షెల్టర్ బెల్ట్ పెంచడం ద్వారా మనం దీన్ని నివారించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇది ప్రూవ్ అయింది కూడా చాలా చోట్ల
దీన్ని ఆపగలిగినట్లు, ఇలాంటి విపత్తులను ఆపగలిగినట్టుగా ప్రూవ్ అయింది. అంటే గ్రేట్ గ్రీన్ వాల్ అనే కాన్సెప్ట్ విదేశాల్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఎలాంటి ఫలితాలు ఇచ్చింది సార్? అంటే గ్రేట్ గ్రీన్ వాల్ అనే కాన్సెప్ట్ కోస్తా ప్రాంతం మీద అనేది మనం మొట్టమొదటిగా ప్రయత్నిస్తున్నట్లు. ఎందుకంటే ఆ గ్రేట్ గ్రీన్ వాల్ అనే పేరుతో మనకి సహారా ఎడారిలో దాన్ని విస్తరించకుండా ఉండడానికి చాలా దేశాలు కలిపి ఒక అలాంటి ప్రయత్నం జరుగుతుంది. ఆ పేరు తీసుకున్నాం. కానీ ఈ కోస్తా ప్రాంతంలో మన ఇండియాలో ఒక పకడ్బందీగా సమీకృతంగా ఒక కాంప్రహెన్సివ్గా ఆలోచన అనేది మన రాష్ట్రంలోనే మొదలైంది అనుకోవాలి. రాబోయే 3 ఏళ్లలో మనం 100% దీన్ని ఎట్లా కవర్ చేయాలి అనేది ఆలోచన చేస్తున్నాం. ముఖ్యంగా ఏ స్పీసీస్ చేస్తారు? అంటే ఇప్పుడు 2 ఉన్నాయండి. ఇప్పుడు మ్యాంగ్రూవ్స్ ఏమో వాటిని సంరక్షించి అక్కడ ఉన్న స్పీషీస్ని మనం మ్యాంగ్రూవ్స్లో 3 పద్ధతులుగా చేస్తాం. ఒకటేమో రెస్టోరేషన్, అంటే ఎక్కడెక్కడైతే క్షీణిస్తుందో దాన్ని బాగా వృద్ధి చేయడం. తర్వాత కొన్ని చోట్ల ఓల్డ్ మ్యాంగ్రూవ్స్, చనిపోయిన మ్యాంగ్రూవ్స్ కానీ వాటిని మళ్ళీ పునరుద్ధరించడం. తర్వాత మిగతా విషయాల్లో మనం దాన్ని ఇంకా సాంద్రత పెంచడం కోసం అక్కడున్న నేటివ్ మ్యాంగ్రూవ్ స్పీషీస్ మీదే ప్రాధాన్యత జరుగుతుంది. ఈ ఫిష్ బోన్ టెక్నాలజీ ఛానలింగ్ ద్వారా జరుగుతుంది. అది మ్యాంగ్రూవ్స్ విషయంలో. మిగతా ప్రాంతాల్లో షెల్టర్ బెల్ట్ 2 ఉన్నాయి. ఇప్పుడు అటవీ ప్రాంతం చూస్తే సుమారు షెల్టర్ బెల్ట్ అటవీ ప్రాంతంలో 200 కిలోమీటర్ల దాకా కవర్ చేస్తుంది. ఇంకా బయట ఎక్కువ ఉంది. ఈ షెల్టర్ బెల్ట్లో అంతకుముందు సరుగుడు అనేది వేసేవాళ్ళు. ఇప్పుడు సరుగుడుతో పాటు సరుగుడు, తాటి, వేప, కొన్ని టర్మినేలియా, ఏదైతే ఉప్పు నీటిని నుంచి మనం రక్షించగలిగే స్పీషీస్ ఉంటాయి వాటి అన్నింటిని ఐడెంటిఫై చేస్తున్నాం. మనం 4 ఏళ్లలో ఒక సుమారు మనం ఎంత అనుకోవచ్చు అంటే ఒక 30,000 హెక్టార్స్ దాకా మనము కవర్ చేయడానికి మనం ప్రయత్నిస్తాం. షెల్టర్ బెల్ట్ 30,000 to 40,000 హెక్టార్స్. అట్లా మ్యాంగ్రూవ్ కూడా 40,000 హెక్టార్లో సుమారు 30,000 హెక్టార్ల దాకా మనము దాన్ని రిస్టోర్ చేయడం కానీ, తర్వాత కొత్తగా ప్లాంట్ చేయడం కానీ, క్షీణించిన అడవుల్ని పునరుద్ధరించడం కానీ జరుగుతుంది. అంటే సాధారణంగా చూస్తే ఒకప్పుడు సముద్ర తీర ప్రాంతంలో తాడి చెట్ల విస్తీర్ణం చాలా ఎక్కువగా ఉండేది. మీరు చెప్పినట్టుగా అది ఒక కల్పవృక్షం లాగే ఉండేది. అవును, క్రమక్రమంగా తగ్గిపోతుంది. తాడి చెట్ల వల్ల అసలు ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతంలో ఉండే బలం ఏంటి సార్? ఎలాగ తాడి చెట్లు అనేది అది ఒక రియల్ విండ్ బ్రేక్, ఒక షెల్టర్ బెల్ట్ కూడా. దాన్ని అసలు సముద్ర తీరంలో బాగా తట్టుకోగలేదు. ఎక్కువగా పామ్ ట్రీస్ ఎక్కువగా తట్టుకోగలవు. అందులో తాడి చెట్టు ఒక దృఢంగా మన ఎస్పెషల్లీ మన ఇండియాలో, సౌత్ ఇండియాలో అది ప్రూవ్ అయింది. కాబట్టి తాడి చెట్లని మనం పునరుద్ధరించడం జరుగుతుంది. తర్వాత అదే తాడి చెట్లు, తర్వాత మిగతా వృక్షాలు అన్నీ కలిపి 100%. ఇప్పుడు దీన్ని ఎట్లా అంటే 3 జోన్లుగా, ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు 5 కిలోమీటర్లు మనం పెట్టుకున్నాం. సముద్రం నుంచి 5 కిలోమీటర్ల దాకా ట్రీట్మెంట్ జరుగుతుంది. 5 కిలోమీటర్లు మొత్తం కాదు, ఎక్కడైతే ఫారెస్ట్ ఏరియా ఉందో, మ్యాంగ్రూవ్ ఏరియా ఉందో, ఫారెస్ట్ ఏరియా, దాన్ని మనం 100% సరిదిద్దడానికి ప్రయత్నిస్తాం. అట్లానే మిగతా ఏరియాలో షెల్టర్ బెల్ట్ నేను అన్నానుగా సుమారు 200 కిలోమీటర్ల పైన ఉన్న డిపార్ట్మెంట్లో ఉన్న షెల్టర్ బెల్ట్ని పునరుద్ధరించడం, దాన్ని చేయడం జరుగుతుంది. ఇంకా బయట అంటే 60% బయట ఉంది. అంటే బయట రిజర్వ్ ఫారెస్ట్ బయట అది దానిలో ఎంతవరకు మనం పంచాయతీలు భాగస్వామ్యం, ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో పంచాయతీలు ఉన్నాయి, వాటిని కూడా భాగస్వామ్యం చేయాలని ఒక ఆలోచన జరుగుతుంది. పంచాయతీలని పార్టిసిపేట్ చేసేటట్టుగాను, తర్వాత డిఫరెంట్ డిపార్ట్మెంట్లు వీళ్ళందరూ పార్టిసిపేట్ చేయడం వల్ల జోన్ 1లో మనం చేస్తాం షెల్టర్ బెల్ట్లు, మ్యాంగ్రూవ్స్ ఇవన్నీ. జోన్ 2లో మనం ఏంటంటే కొన్ని చోట్ల ఆల్రెడీ ఇవి ఉన్నాయి, వేరే మన ఆల్రెడీ కొన్ని పోర్ట్స్ ఉంటాయి, ఇండస్ట్రీస్ ఉంటాయి, ఆల్రెడీ అక్కడ అభివృద్ధి జరిగేది ఉంటుంది. అక్కడ మనం 33% అయినా మినిమం 1/3 గ్రీనరీ వచ్చేటట్లుగా చేస్తే ప్రొటెక్షన్ పెరుగుతుంది. తర్వాత మూడోది అంటే అవుట్ సైడు కమ్యూనిటీ బఫర్, అంటే ఎగ్రో ఫారెస్ట్రీని, ఫార్మర్స్ ల్యాండ్స్ ఉంటాయి, అక్కడ బాగా ఇలాంటి ట్రీస్, పామ్ ట్రీస్, కోకోనట్స్ ఇలాంటివి పెంచితే ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాటికి మనం పెంచడం కోసం ఎంకరేజ్మెంట్, ఎగ్రో ఫారెస్ట్రీ, డిఫరెంట్ స్కీమ్స్, ఇన్సెంటివ్స్ అట్లా అన్నీ కూడా ప్లాన్ చేసి మన స్కీమ్ తయారవుతుంది. ఈ సంవత్సరం ఒక బిగినింగ్, నెక్స్ట్ మనం 3-4 ఇయర్స్లో ఒక ఫలితాన్ని చూడొచ్చని ఆశిస్తున్నాం. అంటే ఇప్పుడు మనం పచ్చదనం పెంపులో మనకు ఎదురవుతున్న సవాళ్ళు ఏంటి సార్? అధిగమించడానికి మనం ఏం చేయాలి? సవాళ్ళు బాగా ఉంటాయి. సవాళ్ళు ఏంటంటే మనకి ఇప్పుడు కొన్ని చోట్ల వ్యతిరేకతలు, వాళ్ళందరినీ కన్విన్స్ చేయాలి. కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదు. ఈ ఫారెస్ట్ అనే దాంట్లో కొన్ని టెక్నికల్ డిఫికల్టీస్ కూడా ఉంటాయి. వాటన్నిటి కూడా మనం పరిశీలించి ఏ స్పీషీస్ పెట్టాలి వీటన్నిటి మీద కూడా చేసి ఒక ఉద్యమంలాగా చేసి, తర్వాత దీన్ని అభివృద్ధికి చాలామంది అనుకుంటారంటే ఈ గ్రేట్ గ్రీన్ వాల్ వల్ల అభివృద్ధి ఏమైనా కుంటుపడితే లేదు.
మన విజన్ ప్రకారం ఏదైతే ఉందో ఆ అభివృద్ధితో ఇది అనుసంధానమైనట్టుగా పంచాయతీరాజ్ కలవాలి, రూరల్ డెవలప్మెంట్ కలవాలి, అగ్రికల్చరు, హార్టికల్చరు, ఇండస్ట్రీస్, ఇప్పుడు ఇరిగేషన్ ఏరియాస్ ఉంటే ఇరిగేషన్ ట్యాంక్స్ మీద ట్యాంక్ ఫోర్స్ ఏరియాస్, కెనాల్ బ్లాంక్ ప్లాంటేషన్స్, ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. ఇది ఒక మల్టీ డిపార్ట్మెంటల్ యాక్టివిటీగా అవుట్ సైడ్ రిజర్వ్ ఫారెస్ట్, విచ్ అండ్ రిజర్వ్ ఫారెస్ట్ అది ఓన్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డొమైన్లోనే జరుగుతుంది. ఎందుకంటే దాంట్లో చట్టాలు, యాక్ట్స్, తర్వాత డిఫరెంట్ పద్ధతులు, టెక్నికల్ టీస్ అన్నీ ఉంటాయి. బట్ అవుట్ సైడ్ ఒక ఉద్యమంలాగా జరుగుతుంది. ఓవరాల్గా ఎన్ని రకాల మొక్కలు పెంచాలని మనం దానికి లిమిట్ ఉంటుంది. ఎందుకంటే మనము shrubs కొన్ని ఉంటాయి, ఈ సాల్ట్ టాలరెంట్. ఇప్పుడు ట్రీస్కి వచ్చేప్పటికి లిమిటెడ్గా ఉంటాయి, అవే చేయగలం మనం. అన్నీ సాల్ట్ టాలరెంట్ కావు. ఒక మిక్స్డ్ సిస్టంలోనే దాని గురించి కూడా చెప్పింది ఏంటంటే మాకు మంచి నర్సరీలు ఇప్పటి నుంచే రేజ్ చేయాలి, పకడ్బందీకి ఇప్పటి నుంచే ప్లాన్ చేయాలి అనే ఆలోచనలో కూడా ఇప్పుడు మొదలుపెట్టాం. ఎక్కువ ఫోకస్ దీని మీద ఇస్తాం. ఎంతవరకు ఖర్చు అవుతుందని అంచనా? అది సుమారుగా అన్ని స్కీమ్స్ కలిపి రాబోయే 4-5 ఏళ్లలో 500-600 crores, 600 crores. అది ఒక విధంగా చూడాలంటే ఇది చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలు చూపించేది. ఖర్చు కంటే ఎక్కువ ఎఫర్ట్ ఎక్కువ ఉంది. కాస్ట్ ఎఫెక్టివ్గా, ఎకనామికల్గా జరిగేది స్కీము. వేరే దీంతోపాటు వేరే కార్యక్రమాలు కూడా కలిపితే ఎంత అవుతుందో చెప్పలేం, కానీ ఒక 500-600 కోట్లు అయితే ఫారెస్ట్ గ్రీనింగ్ కోసం అవుతుందని మేము ప్రాథమిక అంచనా కట్టాము. ఇది హరిత కవచానికి సంబంధించి మల్లికార్జునరావు గారి అభిప్రాయం. విజయవాడ నుంచి కెమెరామెన్ సోమేష్తో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ.